రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం. జపాన్, అమెరికాల్లోనూ ఎగసిపడ్డ రాకాసి అలలు. వివిధ దేశాల్లో హెచ్చరికలు. భయంతో పరుగులు పెట్టిన జనం. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు. సునామీ హెచ్చరికలతో పనామా నగరంలోని పాన్ అమెరికా జాతీయ రహదారిపై ముందుజాగ్రత్తగా వాహనాల్లో తరలిపోతున్న పౌరులు. మాస్కో, టోక్యో, రష్యాను బుధవారం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత నమోదైన ఈ భూకంపం వల్ల రష్యాతో పాటు అమెరికా, జపాన్, హవాయ్ దీవుల్లో సునామీ వచ్చింది. సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. భూకంపం, సునామీ సమయాల్లో జనం భయంతో పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలింకా అందలేదు. అయితే రష్యా, జపాన్లలో కొంతమంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. తీవ్రమైన గాయాలు కాదని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను ఉపసంహరించినా మరికొన్ని చోట్ల 24 గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సునామీతో పలు దేశాల్లోని తీర ప్రాంతాల్లో ఉండే లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అమెరికా, జపాన్, రష్యాల్లో పరిస్థితులు కుదుటపడ్డ బుధవారం సాయంత్రానికి చిలీ, క్యూబాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తొలుత భూకంపం. రష్యా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న కంచట్కా ద్వీపకల్పంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.24 గంటలకు భూకంపం సంభవించింది. తొలుత దీని తీవ్రతను 8.0గా నిర్ధారించిన జపాన్, అమెరికా భూకంప శాస్త్రవేత్తలు ఆ తరువాత 8.8గా పేర్కొన్నారు. 6.9 తీవ్రతతో పాటు పలుమార్లు భూమి కంపించింది. భూకంప కేంద్రం 1,80,000 జనాభా ఉన్న రష్యా నగరం పెట్రోపావ్లోవ్స్కు 119 కిలోమీటర్ల దూరంలో ఉంది. 20.7 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది. భూకంపం కారణంగా క్లుచ్చేవ్స్కాయా సోక్కా అగ్నిపర్వతం నుంచి లావా ప్రవహిస్తోంది. సునామీ హెచ్చరికలతో బుధవారం ఉత్తర జపాన్లోని ముకవా నగరంలో అగ్నిమాపక కేంద్రం భవనంపైకి చేరుకున్న స్థానిక పౌరులు. భయపెట్టిన సునామీ. రష్యాలో వచ్చిన భూకంపంతో ఆ దేశంతో పాటు జపాన్, అమెరికాకు చెందిన హవాయ్ దీవుల్లో సునామీ అలలు ఎగసిపడ్డాయి. కంచట్కాలోని తీర ప్రాంతాల్లో అలు ఇళ్లను ముంచెత్తాయి. దీంతో ప్రజలంతా ఆ ప్రాంతాలను ఖాళీ చేశారు. ఈ సమయంలో కొంతమంది గాయపడ్డారు. జపాన్ ఉత్తర ప్రాంతంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. హవాయ్ రాజధానిలోని తీరా ప్రాంత వీధులు, జాతీయ రహదారులు కార్లలో తరలివెళ్లే వారితో నిండిపోయాయి. కంచట్కాలో సునామీతో అలలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. కురిల్ ద్వీపంలో 10 నుంచి 15 మీటర్ల ఎత్తుల అలలు ఎగిసిపడ్డాయని రష్యా అధికారులు తెలిపారు. జపాన్ ఉత్తర ద్వీపమైన హొకైడోలో 60 సెంటీమీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. జపాన్ తీర ప్రాంతాల్లోని ప్రజలు కొండలపైకి, ఇళ్లపైకి వెళ్లారు. అలస్కాలోని అల్యూటియన్ ద్వీపంలో 1.4 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. భూకంపం, సునామీ కారణంగా పలువురు గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. జపాన్లో ఒకరు గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు. హొనొలులులో వీధులు కార్లతో జామ్ అయ్యాయి. ట్రాఫిక్ స్తంభించింది. రష్యాలోని తీర నగరం సెవెరోకురిల్స్క్లో అలలు భారీగా ఎగసిపడ్డాయని, చేపల బోట్లు కొట్టుకుపోయాయని